నమస్తే అన్న అందరికీ నమస్కారం. సరిగ్గా మహానాడు మే 27వ తేదీ ఈ రోజు అయితే ప్రారంభమైంది. అలాగే ఈ రోజుకు సరిగ్గా ఒక రోజు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మహానాడుకు ఒక రోజు ముందైతే ఈ నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా పేరును మారుస్తూ అయితే జీవోను జారీ చేసింది. అలాగే వివరాలేకి వెళితే వైఎస్ఆర్ జిల్లా పేరును మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇకపైన వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరును మారుస్తూ ఉన్నట్లు జీవోలో పేర్కొంది. పేరు మార్పు పైన గతంలో ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయగా ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పు పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ యొక్క ప్రభుత్వానికి అనుకూలంగా పేర్లైతే మార్చుకుంటూ ఉన్నారు. తాజాగా ఈ యొక్క రాజకీయాలు మనం చూసుకుంటే కడప జిల్లా కానీ లేకపోతే ఇతర జిల్లాల పేర్లు మార్చడం, అలాగే యూనివర్సిటీల పేర్లు మార్చడం, హాస్పిటళ్ల పేర్లు మార్చడం, అలాగే క్రికెట్ స్టేడియాల పేర్లు మార్చడం వంటివి జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రతిసారి ప్రభుత్వాలు మారినప్పుడు ఇలా పేర్లు మార్చుకుంటూ పోతే ఆ యొక్క జిల్లాలకు కానీ ఆ యొక్క ప్రదేశాలకు కానీ లేకపోతే ఆ యొక్క కాలేజీలకు కానీ యూనివర్సిటీలకు కానీ ఒక శాశ్వతమైన పేరు ఉండదని చెప్పేసి చాలా మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.